1500 కోట్ల రూతోని పూర్తి కావాల్సిన కల్వకుర్తి పూర్తి కాలేదు, 500-600 పూర్తి కావాల్సిన కోయిల్ సాగర్ కానీ, భీమా కానీ, నెట్టంపాడు కానీ పూర్తి కాలేదు. దేవాదులు అక్కడనే ఉంది, కాంతానపల్లి అక్కడనే ఉంది, సమ్మక్క సారలకు అక్కడనే ఉంది, ప్రాణహిత చేవల్ల ఎడారిగా మారింది. తుమ్మిడి ఎత్తి దగ్గర తట్ట మట్టి కూడా తీయలేదు. మొత్తం ప్రాజెక్టులను గాలికి వదిలేసి ఏడ పంపులు పెట్టి ఏడ లిఫ్టులు పెడితే ఏడ మా ఇల్లు నిండుతుందో అని ఒక ప్రణాళికబద్ధంగా మొత్తం రాష్ట్రాన్ని ఆర్థిక వ్యవస్థను దోసుకొని ఈరోజు అక్కసుతోని అసూయతోని అబద్ధాల ప్రచారం కల్పించి నిరంతరం 24 గంటలలో 18 గంటలు కష్టపడి సీతారామకు నీటి కేటాయింపులు మేము తెచ్చినాం, సమ్మక్క సారలకు ఒక కొలికి పట్టుకొచ్చినాం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నీటి కేటాయింపులను ఒక కొలికి పట్టుకొచ్చినాం, కల్వకుర్తి ప్రాజెక్టును పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజు సంగంబండ నుంచి అన్ని ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎస్ఎల్బిసి 42 కిలోమీటర్ల టన్నెల్ 30 కిలోమీటర్లు కాంగ్రెస్ కంప్లీట్ అయితే సంవత్సరానికి 1 కిలోమీటర్ కొడితే కంప్లీట్ అయ్యాయి. గ్రావిటీతో 3,60,000 ఎకరాలకు ఫ్లోరైడ్ ప్రాంతమైన నల్గొండకు నీళ్ళు వస్తాయనుకుంటే దాన్ని అక్కడ పడవ పెట్టిన దాంట్లో కమిషన్లు రావాలి. మనమే కష్టపడి తిరిగి ప్రారంభిస్తే అనుకోకుంటే దుర్ఘటన జరిగితే అక్కడ మనుషులు చచ్చిపోతే పైశాచిక ఆనందం. అసలు వాళ్ళ కళ్ళలో మనుషులు చచ్చిపోయినప్పుడు ఎప్పుడైనా హరీష్ రావు గారి ఫేస్ చూడండి, కేటీఆర్ ఫేస్ చూడండి, ఇట్లా వెలిగిపోతూ ఉంటుంది, ఇట్లా బల్బు 1000 వోల్టుల బల్బు లాగా. ఎక్కడైనా మనిషికి బాధ ఉంటుంది, మన మనుషులం. రోడ్డు మీద కాకి చచ్చిపోయి కనిపిస్తే కూడా అరే ఏమో కాకి చచ్చిపోయింది కదా అని ఒక నిమిషం అన్న మనం సానుభూతి చూపిస్తాం. పిల్లలు చచ్చిపోతే అదే పైశాచిక ఆనందం, ఎక్కడైనా యాక్సిడెంట్లో ఎవరైనా మనుషులు చచ్చిపోతే అదే పైశాచిక ఆనందం, ఎక్కడైనా పనులు చేస్తుంటే కార్మికులు చచ్చిపోతే అదే పైశాచిక ఆనందం. మీ పార్టీ అకౌంట్లోనే 1500 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఎవరిచ్చిండ్రు అవి? తెలంగాణ ప్రజలు ఇచ్చినట్టువే కదా. అందులోకి వెళ్ళి ఆ కుటుంబానికో 10 లక్షలు, ఆ కుటుంబానికో 10 లక్షలు, ఆ కుటుంబానికో 10 లక్షలు ఈ దురదృష్టవశాత్తు ప్రమాదంలో చచ్చిపోయిన పేదలకు పంచిపెడతారని ఈ 18 నెలలు చూసిన. 10 పైసలు పిల్లికి కూడా బిచ్చం పెట్టరు. రోడ్డు మీద 10 పైసలు ఒకవేళ కనిపిస్తే కూడా బండి పక్క కాపి రోడ్డు పక్కనాక 10 పైసలు కూడా తీసుకొని జేబులు వేసుకొని పోయే లక్షణాలు ఉన్న మీరు ఈరోజు తెలంగాణ ప్రయోజనాల గురించి మీరు మాట్లాడుతుర్రా?